గౌరవం, నా భార్య ఉంది, ఆ ధైర్యం అనేది భార్య ఇవ్వాలి. అలాగే ప్రతిదీ కూడా భర్తని భార్య అర్థం చేసుకోవాలి, భార్య భర్తని అర్థం చేసుకోవాలి. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని సాగితే ఆ సంసారం ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. మరి ఏదో ఇంట్రడక్షన్ ఇచ్చేసేయమన్నారు కదా అని నేను ప్రిపేర్ కాకుండానే మా వారు ప్రతిసారి తనిస్తారండి ఇంట్రడక్షన్. ఈరోజు నన్ను ఇమ్మని చెప్పాను, నేను తనిస్తారేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతిదీ అంతే అండి, ఏది అర్థం చేసుకోండి నన్ను అసలు. ఇలాంటి మీ ఇంట్లో కూడా అంతే కదండి, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, కానీ అలా గొడవలు వస్తూనే ఉంటాయి. వచ్చిన మరుక్షణం అలా మర్చిపోతూ ఉంటాం. అదే ఆలుమొగల అనుబంధం అండి. అంతే కదా, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చెప్తాం. కానీ ఫైనల్లీ గెలిచేది మనమే. ఏమంటారు? అంతే అంటారా? ఒప్పుకోండి. అందుకే ఒక మహాకవి అన్నారు, ఏమన్నారు? అలుక సరదా మీకు అదే వేడుక మాకు. అలుక సరదా మీకు అదే వేడుక మాకు, చివరికి మురిపించి మెరిపించి గెలిచేది మీరే అని ఓ మహాకవి చెప్పాడు. ఏనాడో అప్పటి మన పురాణాల్లో విన్నాము, త్రిమూర్తులు బ్రహ్మ తన జ్ఞానమైన సరస్వతికి ఇచ్చి సరస్వతీదేవికి అంత స్థానాన్ని ఇచ్చారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని తన గుండెల్లో పెట్టుకుని ఆ స్థానాన్ని లక్ష్మీదేవికి ఇచ్చాడు. అదే మా బాసు పరమశివుడు శరీరంలో సగ భాగాన్ని ఇచ్చాడు. చేత ఆడవాళ్ళకి ఆ గౌరవము అది ఏనాడో ఇచ్చాడు. ఈనాడు మనం చెప్పడం కాదు.